అందరికీ నమస్కారం. మనందరి జీవితంలో సంపద, శాంతి ఉండాలని కోరుకుంటాం కదా. మరి దానికొక దైవికమైన మార్గం ఉందని తెలుసా? ఈరోజు మనం దశ మహావిద్యలలో ఒకరైన అత్యంత సౌమ్యురాలైన కమలాత్మికాదేవి ఆరాధన వెనుక ఉన్న శక్తిని, దాని ప్రాముఖ్యతను తెలుసుకోబోతున్నాం. సరే, మరి ఈ ప్రయాణాన్ని ఒక శక్తివంతమైన శ్లోకంతో మొదలు పెడదాం. ఇది కేవలం శ్లోకం కాదండి, ఆ తల్లి రూపాన్ని మనసులో నిలుపుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం. ఒక్కసారి ఊహించుకోండి, కరిగించిన బంగారంలా మెరిసిపోతూ చుట్టూ దివ్యమైన ఏనుగులు అమృత కలశాలతో అభిషేకం చేస్తుంటే ఆ రూపాన్ని మనసులోకి తెచ్చుకుందాం. సో ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా అసలు కమలాత్మికాదేవి ఎవరు, ఆ తర్వాత పూజకి ఎలా రెడీ అవ్వాలి, పూజ ఎలా చెయ్యాలి, కొన్ని స్పెషల్ టిప్స్, ఇంకా చివరగా ఈ పూజ చేస్తే ఎలాంటి మంచి ఫలితాలొస్తాయో చూద్దాం. రైట్, ఇక మనం మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. అసలు ఎవరి కమలాత్మికాదేవి? ఎందుకని ఈ తల్లిని ఆరాధిస్తే ఐశ్వర్యం, శాంతి వస్తాయని అంత గట్టిగా నమ్ముతారు? ఆ విషయం ఇప్పుడు చూద్దాం. దశమహావిద్యలు అంటే అమ్మవారి 10 గొప్ప రూపాలనమాట. అందులో 10వ చివరి రూపమే కమలాత్మికాదేవి. ఈమెను తాంత్రిక లక్ష్మి అని కూడా పిలుస్తారు. అంటే సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారి ఒక పవర్ఫుల్ రూపం. కాని మిగతా మహావిద్యలలాగా కాకుండా ఈ తల్లి ఆరాధన చాలా ప్రశాంతంగా, శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ పూజ ముఖ్యంగా ఎందుకు చేస్తారు? కేవలం డబ్బు కోసమేనా? కానే కాదు. మన జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కుటుంబంలో అందరూ సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలన్నదే దీని వెనుకున్న అసలు ఉద్దేశ్యం. ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఏ పనికైనా సరే పునాది బలంగా ఉండాలి. ఈ పూజకి కూడా అంతే. సో ఇప్పుడు పూజకి మంచి టైమేది, ఏమేం వస్తువులు కావాలో చూసేద్దాం. చూడండి, ఆధ్యాత్మిక సాధనలో టైమింగ్కి చాలా వాల్యూ ఉంటుంది. కమలాత్మికాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు శుక్రవారం. ఇక తిథుల్లో అయితే పౌర్ణమి లేదా పంచమీ తిథులు చాలా శ్రేష్టం. ఇకపోతే రోజులో 2 సమయాలు చాలా శక్తివంతమైనవి. ఒకటి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం, రెండోది సాయంత్రం సంధ్యాసమయం. ప్రతి దేవతకు కొన్ని ఇష్టమైనవి ఉంటాయి కదా. అలాగే కమలాత్మికాదేవికి ఎర్రతామర పువ్వులంటే చాలా ఇష్టం. ఒకవేళ అవి దొరకకపోతే ఎర్ర గులాబీలు లేదా మందార పువ్వులు కూడా వాడొచ్చు. అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీపం, పరమాన్నం లాంటి నైవేద్యం, ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రం, ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయన్నమాట. ముందే ఇవన్నీ రెడీ చేసుకుంటే పూజ టైంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, ప్రిపరేషన్ అంతా పూర్తయింది. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. అంటే ఈ పూజను స్టెప్ బై స్టెప్ ఎలా చెయ్యాలో వివరంగా తెలుసుకుందాం. ఈ మొత్తం పూజా విధానం 5 ముఖ్యమైన దశల్లో ఉంటుంది. అవేంటంటే శుద్ధి, ధ్యానం, అర్చన, మంత్రజపం, ఇంక చివరగా నైవేద్యం, హారతి. ఒక్కో స్టెప్ మనల్ని అమ్మవారికి మరింత దగ్గర చేస్తుంది. మొదటిది శుద్ధి, అంటే ప్యూరిఫికేషన్. ఇది కేవలం మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడమే కాదు, మనస్సుని, మనం పూజ చేసే ప్రదేశాన్ని కూడా పవిత్రంగా మార్చడం. స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకుని పూజగదిని క్లీన్ చేసుకోవాలి. దీంతో పూజకి కావలసిన ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. ఇక రెండోది ధ్యానం. ఇది పూజకు ఆత్మలాంటిది. ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకోండి. 4 ఏనుగులు అభిషేకం చేస్తుండగా ఒక పెద్ద తామర పువ్వు మీద అమ్మవారు కూర్చున్నట్లు ఆ రూపాన్ని మనసులో ఎంత స్పష్టంగా ఊహించుకుంటే మన కనెక్షన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ధ్యానంతో మనసొక చోట నిల్చాక ఇక తర్వాతి స్టెప్పు మంత్రజపం. ఈ జపంలో 108 అనే సంఖ్య చాలా స్పెషల్. ఇది కేవలం ఒక నంబర్ కాదు, దీనికొక కాస్మిక్ కనెక్షన్ ఉందని నమ్ముతారు. కమలాత్మికాదేవి మూలమంత్రాన్ని స్ఫటికమాలతోగాని, తామరపూసల మాలతోగాని కనీసం 108 సార్లు జపించాలి. ప్రతిసారీ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు మన కోరికను, మన సంకల్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెడుతున్నట్లు మనస్ఫూర్తిగా భావించాలి. సరే, పూజ అయితే చేసేస్యాం, కానీ దీని ప్రభావాన్ని ఇంకా పెంచుకోవడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. ఇవి చిన్నవే అయినా వాటి ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. పూజలో రంగులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది తెలుసా. ముఖ్యంగా ఎరుపు, పసుపు. ఎరుపు రంగు శక్తికి, శుభానికి గుర్తు. పసుపు రంగు సంపదకు, పవిత్రతకు గుర్తు.
సో మనం వేసుకునే బట్టల్లో, పూలకు, పూజపీఠం మీద వేసే వస్త్రంలో ఈ రంగులుండేలా చూసుకుంటే చాలా మంచిది. మనం చేసే పూజ ఫలితాన్ని కొన్ని రెట్లు పెంచే 2 పవర్ఫుల్ టెక్నిక్సున్నాయి. 1. సంకల్పం. అంటే పూజ మొదలుపెట్టకముందే నేను ఫలానా కోరిక కోసం ఈ పూజ చేస్తున్నాను అని మనసులో బలంగా అనుకోవడం. 2. దానం. పూజ తర్వాత మన శక్తి కొద్దీ ముత్తైదువులకు గాని అవసరంలో ఉన్నవారికి గాని సహాయం చేయడం. ఇలా చేయడం వల్ల మనకు వచ్చిన పుణ్యఫలం ఇంకా పెరుగుతుంది. ఇంత భక్తిశ్రద్ధలతో నియమనిష్ఠలతో పూజ చేశాక ఏం జరుగుతుంది? కమలాత్మికాదేవి అనుగ్రహం మన జీవితంలో ఎలాంటి పాజిటివ్ మార్పులు తీసుకొస్తుంది తెలుసుకుందామా? ఈ ఆరాధన వల్ల కలిగే ఫలితాలు నిజంగా అద్భుతం. పేదరికం అనే చీకటిపోయి ఐశ్వర్యం అనే వెలుగు వస్తుంది. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోయి ఒక రకమైన ప్రశాంతత, సంతోషం వాతావరణం ఏర్పడుతుంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న అప్పులు, మధ్యలో ఆగిపోయిన పనులు, ఇలాంటి అడ్డంకులన్నీ తొలగిపోయి దారులు తెరుచుకుంటాయి. చూశారు కదా, సంపదని, శాంతిని మన జీవితంలోకి ఆహ్వానించే ఒక అద్భుతమైన మార్గం మన ముందుంది. మరిప్పుడు ప్రశ్న ఒక్కటే, ఈ దివ్యమైన శక్తిని మన జీవితంలోకి ఆహ్వానించి ఒక కొత్త మార్పుకు శ్రీకారం చుట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామా?